వనపర్తి జిల్లా పానగల మండల్ కోప్లాపూర్ గ్రామంలో అయోధ్య నుంచి వచ్చిన శ్రీరాముని అక్షింతలకు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో గ్రామంలో ఊరేగింపుగా తీసుకువెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఇంటింటికి పంపిణీ చేశారు. కాగా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి భజన కీర్తనలతో గ్రామ ఆలయంలో అక్షింతలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సురభి పుల్లారావు, స్థానిక అర్చకులు శ్రీరాములు మాట్లాడుతూ అయోధ్య మందిర ప్రతిష్టాపన నేపథ్యంలో దేశవ్యాప్తంగా అయోధ్య శ్రీరాముని అక్షింతల వితరణ కార్యక్రమం చేపట్టారన్నారు. అందులో భాగంగా తమ గ్రామంలో సైతం ప్రతి గడపకు అక్షంతల వితరణ చేయాలని అక్షంతంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఎంతో మంది కరసేవకులు ప్రాణాలర్పించి అయోధ్యరామ మందిరాన్ని సాధించుకున్నామని ఈ నెల 22న శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా పూజా కార్యక్రమం నిర్వహించి అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అయోధ్య శ్రీరాముని అక్షింతల వితరణ కార్యక్రమం ప్రతి గ్రామంలో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. जय श्री राम, 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 చదువుకోండి. అది అయోధ్య గుడి ముందర పెట్టుకోండి. ఇంటి పెద్ద గోపాలపురం గ్రామంలో ఈ అయోధ్య అక్షంతలు అంటే రేపు 22 నాడు ఈ కార్యక్రమం ఉంది కాబట్టి 500 సంవత్సరాల కిందట జరిగిన ఈ విషయాన్ని మన ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమం ఈ అయోధ్య గురించి పెద్ద ఎత్తున చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మన భక్తులు, రామభక్తులు అందరూ ప్రతి ఒక్కరు కంకణం కట్టుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం.